ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మన జీవితాన్ని కట్టువాడుగా ఉన్నాడు. మనము ఎవరితో ఎక్కడికి మన సొంత జ్ఞానం ఉపయోగించి మనం ఎంత పైకి రావాలన్నా కూడా, ఎంత మన జీవితము ముందుకు తీసుకురావాలన్నా అది మన చేతిలో ఉండదు. అది మన శక్తికి మించినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమని. ఒక జీవితాన్ని కట్టాలన్నా ఆయనే, ఒక కుటుంబాన్ని కట్టాలన్నా ఆయనే, ఒక సంఘాన్ని కట్టాలన్నా ఆయనే, ఒక దేశాన్ని కట్టాలన్నా ఆయనే. మన జీవితాన్ని ఆయన చేతిలో మనం పెట్టినట్లయితే ఆయన మన జీవితాన్ని కట్టుబాటుగా ఉన్నాడు. అంటే కట్టబడినట్లు నేను మీద నిన్ను కట్టించున్నాను. ఇంతవరకు మనము కట్టబడకుండా, స్థిరము లేకుండా పడిపోయే నివాసంలో మనం ఉన్నామేమో, పడిపోతున్న జీవితంలో మనం ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీకు కట్టబడినట్లుగా, నీవు కట్టబడినట్లుగా నేను మీద నిన్ను కట్టింతును అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, మన జీవితం అనే యొక్క ఇల్లును, మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకున్న వాళ్ళమైతే మన జీవితం ఎంతో ధన్యంగాను స్థిరముగాను, ఎన్ని తుఫానులు ఎన్ని ఆటుపోటులు మన జీవితంలో వచ్చినా పడకుండా స్థిరముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అలాంటప్పుడు మనము క్రీస్తు అనే బండ మీద మన ఇల్లును కట్టుకున్నప్పుడు మన ఇల్లు కట్టబడినట్లు ఆయన మన దాన్ని కట్టిస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నువ్వు నీ జీవితంలో ఆటుపోట్లు, తుఫాను వంటి గొప్ప ప్రమాదాలు, పెనుభూతాలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు పడిపోతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? నలిగిపోతున్నావా? ఏ గాలి ఎటువైపు మళ్ళీ అటువైపు వెళ్ళిపోతున్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ యొక్క జీవితాన్ని క్రీస్తుని బండ మీద నువ్వు కట్టుకున్నట్లయితే దేవుడు అది కట్టబడినట్లు నిన్ను కట్టిస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు కట్టించినడా అది ఎంతమంది వచ్చి పడద్రోయాలన్నా అది పడదు. అంత శక్తి సామర్థ్యాలు కలిగిన, అంత జ్ఞానము కలిగిన దేవుడు మన దేవుడు. మన జీవితాన్ని ఎప్పుడు, ఏ టైంలో, ఏ సమయంలో, ఎక్కడ, ఏ విధంగా కట్టించాలో, ఏ విధంగా మన జీవితాన్ని నిలబెట్టాలో, ఒక స్థిరత్వం కలిగిన యొక్క జీవితాన్ని మనకి ఎలా ఇవ్వాలో ఆయనకి మనకంటే బాగా తెలుసు కనుక మన జీవితాన్ని ఆయన కట్టువాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు స్థిరము లేక ఎటుగాలి వైపు ఎటుగాలి మళ్ళీ అటువైపు వెళ్ళిపోతూ, శ్రమలు వస్తే పడిపోతూ, కృంగిపోతూ, అవమానాలు తట్టుకోలేక, నిరీక్షణ లేక నువ్వు కృంగిపోతున్నావా? దేవుడి రోజుతో మాట్లాడుతున్న మాట, నీ జీవితాన్ని ఆయన బండ మీద నువ్వు కట్టుకున్నట్లయితే అది కట్టబడినట్లుగా ఆయన కట్టిస్తాడంట. ఇక మీదట నేను కట్టిస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన జీవితాన్ని ఆయన కట్టాలని ఆశపడుతున్నాడు. అయినప్పటికీ ఆయన బండ మీద మనము మన జీవితాన్ని కట్టుకోకుండా మనము క్షణికకాలమైన తాత్కాలికమైన ఆనందాల కోసము, నాకు ఈ రోజుకి ఇది సరిపోతుందిలే, ఈ ఆనందంలో నేను సంతోషిస్తానులే అన్నట్టు ఇసుక మీద మన ఇల్లును కట్టుకుంటున్నాం కనుక తుఫాన్లు వచ్చినప్పుడు, ఆటుపోటులు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు మనం పడిపోతున్నాము, కృంగిపోతున్నాము.
ఎవరైతే బండ మీద ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నారు కనుక అది కట్టబడినట్లు దేవుడు వాళ్ళ జీవితాన్ని కట్టిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితం కూడా కట్టబడాలి, నీ కుటుంబం కూడా కట్టబడాలి, నీ యొక్క సంఘము కట్టబడాలి అంటే దేవుడు అది కట్టాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. ఏ విషయం గురించి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయం గురించి నువ్వు పడిపోతున్నావో, ఏ విషయం గురించి నువ్వు అవమానాలు వచ్చినా నిందలు వచ్చినప్పుడు కృంగిపోయి పడిపోతున్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ యొక్క జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకున్నట్లయితే అది కట్టబడినట్లుగా ఆయన కట్టిస్తానంటున్నాడు. అవును, మన జీవితాన్ని ఆయన కట్టువాడుగా ఉన్నాడు. ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఆయన కట్టుతూ ఉంటాడు. ఒకేసారి మన జీవితంలో అనుకున్నది సాధించాలనడం అనేది మన అత్యాశగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టాలన్నా కూడా ఒక రోజులో అయిపోదు. దాన్ని దశల వారీగా కడుతూ వస్తూ ఉంటే చివరికి అదొక మంచి అందమైన ఇల్లుగా మారుతుంది. ఈరోజు నీ జీవితము కూడా ఒక అందమైన ఇల్లుగా మారాలి, ఒక అందమైన జీవితంగా మారాలంటే నీ యొక్క జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద నువ్వు పెట్టాలి. అప్పుడు ఎటువంటి తుఫాన్లు వంటి ఆటుపోట్లు నీ జీవితంలో వచ్చినా అది పడకుండా దేవుడే నిన్ను కాపాడుతాడు. అటు రీతిగా దేవుడు మనందరి జీవితాలని కట్టునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా జీవితాన్ని అయ్యా మీరు కట్టబడినట్లుగా కట్టిస్తానని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అయ్యా, బిడ్డలతో మీరు చక్కగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అయ్యా, వాళ్ళ జీవితం అనే ఒక గృహాన్ని, ఒక ఇల్లును అయ్యా వాళ్ళు ఇసుక మీద కట్టుకొని స్థిరత్వం లేక ఎటు గాలి వైపు వస్తే అటు వెళ్ళిపోతున్నారేమో, కృంగిపోతున్నారేమో, పడిపోతున్నారేమో దయతో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వాళ్ళ జీవితాన్ని నీ చేతికి అప్పగించి క్రీస్తుని బండ మీద అయ్యా వాళ్ళ ఇల్లుని కట్టుకున్నట్లయితే మీరు దాన్ని కట్టిస్తానని, దాన్ని నిలబెడతానని, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కాపాడుతానని చేసిన గొప్ప వాగ్దానం బట్టి వందనములు. అటు రీతిగా బిడ్డల జీవితాన్ని మీరు దీవించి ఆస్వాదించి బలపరిచి స్థిరపరచమని, వాళ్ళ జీవితం అనే ఇల్లును మీరు కట్టించమని, వాళ్ళ కుటుంబాన్ని కట్టమని, అయా వాళ్ళ జీవితాన్ని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టమని యేసు నామంలో అయా సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ ప్రార్థించి వేడుకొని నామమున తండ్రి. ఆమేన్.